Hi, hello and welcome. Very good evening. Nartanasala 2 Curtain Raiser. నర్తనశాల 1లో మిమ్మల్ని బుల్లితెర సూపర్ స్టార్స్తో బాగా ఎంటర్టైన్ చేశాం. మీ అందరికీ సూపర్గా నచ్చాయి అండ్ గత కొన్ని వారాలుగా వాటి హైలైట్స్తో మిమ్మల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేశాం. సమయం ఆసన్నమైంది. ఆహా, ద టైమ్ ఇస్ హియర్. నర్తనశాల 2కి ఈసారి ద డ్యాన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నర్తనశాల 1 నుంచి నర్తనశాల 2కి మేము అడుగు పెడుతున్నాం. నర్తనశాల 2లో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఈసారి బుల్లితెర నుంచి వెండితెరలోకి అడుగు పెడుతోంది నర్తనశాల 2. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో మిమ్మల్ని అలరించిన ఎంతోమంది స్టార్స్ అటు వెండితెర నుంచి ఇటు బుల్లితెర మీద మీ అందరి కోసం వస్తున్నారు నర్తనశాల 2లో. నర్తనశాల 2లో ఫస్ట్ రాబోతున్న సెలబ్రిటీ ఆర్యాలో ఆ అంటే అమలాపురం పాటతో మనందరి ముందుకు వచ్చిన ఈవిడ నిజమైన వండర్ఫుల్ డాన్సర్. నిజంగా సాంగ్ని డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్లిన అద్భుతమైన డాన్స్ స్టెప్స్తో మనలందరినీ అలరించిన ఈ వ్యక్తి చందమామలో సక్కుబాయిగా మనందరి ముందుకు వచ్చింది. ఇలా ఎన్నో పాటలు, ఎన్నో డాన్స్ నెంబర్స్ అండ్ వండర్ఫుల్ డాన్సర్ అండ్ అలాగే ఒక వండర్ఫుల్ పర్సన్. అండ్ ఎస్, షీ ఈస్ అభినేశ్రీ. హాయ్, ఐఎమ్ అభినేశ్రీ. అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం నీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మళ్ళీ కలవడానికి వేరే షో మూలంగా. అండ్ నర్తనశాల ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ముందు వచ్చిన షోస్ అని మీరు చూసుంటారు, మీకు ఐడియాస్ ఉంటుంది. చాలా మంచి ప్రోగ్రామ్, సెలబ్రిటీస్ పెట్టుకుని చాలా సక్సెస్ఫుల్గా చేసిన ప్రోగ్రామ్ ఇది. దీంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పడానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. This is the first time I'm participating like dance program. This is the first program I'm participating and నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గు లేదు ఇవన్నీ తీస్తున్నావు. preparing for this show. First time కాబట్టి I'm preparing I mean నాకు కొంచెం కష్టంగా ఉంది ప్రిపరేషన్ చేయడం. బికాజ్ చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది, ఆల్రెడీ షో చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాకు ఫస్ట్ టైం కాబట్టి my choreographer is doing a good choreography and my participant is also giving his best. And నాకు వచ్చేటప్పుడు I'm preparing myself because shooting లో కట్ షాట్ మూలంగా వెళ్ళడానికి and you go to star night shows and giving that type of a show is different. Coming to the competition I have to prepare more well ఎందుకంటే judges Chini Prakash Master and Simran is coming, so I have to make myself good preparation. ఇది టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అటు వెండితెర ఇటు కామన్ మ్యాన్ ఇద్దరి జోడీలతో మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతోంది నర్తనశాల 2.
హాయ్ వ్యూవర్స్, నమస్తే. దిస్ ఈజ్ జిన్నా. ఇన్ని రోజులు నేను గ్రూప్లో ఒక డాన్సర్గా చేస్తూ వచ్చాను. నాకు వచ్చిన ఈ ఫస్ట్ ఛాన్స్ నేను మంచిగా ఉపయోగించుకుంటాను. నాకు కూడా ఇంకా తెలియదు నాకు ఏ స్టార్ వస్తారో నాకు ఇంకా సస్పెన్స్గానే ఉంది. నాకు వచ్చే స్టార్ మంచి స్టార్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు నర్తనశాల. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు విష్ణుప్రియ. బేసికలీగా నేను ఒక సాల్సా ఇన్స్ట్రక్టర్ని. నేను అందరికీ నేర్పించేదాన్ని ఇప్పటివరకు, స్టూడెంట్స్కి, చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ నేర్పించేదాన్ని. కానీ ఫస్ట్ టైం నాకు నర్తనశాల 2లో ఒక మంచి అవకాశం వచ్చిందండి. స్టార్కి కొరియోగ్రఫీ చేస్తూ పర్ఫామ్ చేసే అవకాశం. ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఎందుకంటే అందరికీ ఇది ఒక కళలాగా ఉంటుంది. నాకు ఆ కళ నిజమైంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. దాంతోపాటు కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్, మంచిగా ఉంటుందా లేదా, నేను నా బెస్ట్ ఇవ్వగలుగుతానా లేదా. కానీ ఎనీవే ఐ థింక్ ఐ విల్ గివ్ మై బెస్ట్. ఇంకొకటి చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నా. నా ఆర్టిస్ట్ ఎవరో ఇంకా మాకు చాలా సీక్రెట్గా పెట్టారు, చెప్పలేదు ఇప్పటిదాకా మా ఆర్టిస్ట్ ఎవరు అనేది. ఇంకా రివీల్ చేయలే. జస్ట్ క్రాస్ ద ఫింగర్. ఐ హోప్ ది బెస్ట్. So don't miss Nartanashala 2. నర్తనశాల 2లో మన ముందుకు రాబోతున్న మరో సెలబ్రిటీ. ఆనందం మూవీతో తన కెరియర్ని స్టార్ట్ చేసి ఒక సూపర్బ్ హీరోగా లాంచ్ అయ్యారు ఆకాష్. అండ్ తను చేసిన ఎన్నో పర్ఫార్మెన్సెస్ మిమ్మల్ని అందరినీ అలరించాయి. అటు వసంతం, ఇటు అందాల రాముడు, ఇలా ఒకటి కాదు ఎన్నో మూవీస్లో ఆయన పర్ఫామ్ చేశారు. అండ్ తన డ్యాన్స్లో ఒక స్టైల్, తన యాక్టింగ్లో ఒక స్టైల్, అండ్ అన్నిటినీ మించి ఒక వండర్ఫుల్ కాజ్ కోసం మన నర్తనశాల 2లో తను పర్ఫామ్ చేయడానికి ఒప్పుకున్నారు. సో హియర్ వి గో. నర్తనశాల 2లో నెక్స్ట్ సెలబ్రిటీ ఆకాష్. హాయ్ వ్యూవర్స్, నేనే మీ ఆనందం ఆకాష్. ప్రతి నిమిషం ఆనందం, మనసంతా ఆనందం, రంగుల లోకం అందించి ఆహ్వానం ఆనందం. సో ఈ నర్తనశాల ప్రోగ్రాంలో నేను వాట్ ఇంప్రెస్ మీ లాట్ ఇస్ ఆ డాన్స్ టాలెంట్. ఐ మీన్ ప్రతి వాళ్ళలో ఉన్న ఆ డాన్స్ టాలెంట్ని బయట తీసుకురావడం. సో నేను కూడా ఎలా అంటే నా డాన్స్ యాక్చువల్లీ నేను సినిమాకి రావడం మెయిన్ రీజనే డాన్స్ కోసం. కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆకాష్ అంటే ఎలా గుర్తించిందంటే ఆనందం. సో ఆనందం సినిమా నాకు అవకాశం అప్పుడు ఇచ్చిన రామోజీరావు గారు, ఐ మీన్ ఉషాకర్ మూవీస్, అండ్ దెన్ శ్రీని వైట్ల గారు, దెన్ నా డాన్స్లని బయట తీసుకొచ్చిన అమ్మ రాజశేఖర్ డాన్స్ మాస్టర్. సో వాళ్ళు నాకు ఎలా హెల్ప్ చేశారో అలాగే అదే సేమ్ రామోజీరావు గారిది ఈటీవీలో వస్తున్న ఈ నర్తనశాల 2 ద్వారా ఎవరో ఒక అమ్మాయి, టాలెంట్ ఉన్న ఒక అమ్మాయికి నేను హెల్ప్ చేయబోతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంట్రో చిలుపుతాను, ఎన్నిసార్లు చెప్పాను నీకు నాతో ఇలా తమాషాలు చేయొద్దని? తమాషా ఏంటి రాదా, జీవితాంతో నీ చేయి పట్టుకోపోయేవాడే కదా.
ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి, కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మన ప్రేమ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి నిన్ను కట్టుకోపోయావని అనుకుంటారు. నాకెవరో తెలియదు, నాతో చేయబోతున్న అమ్మాయి. ఐ హోప్ షీ విన్స్ అండ్ తన కోసం నేను ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ ఐ విల్ వర్క్ హార్డ్. Don't miss Nartanasala 2. నర్తనశాల 2లో నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ ఎండ కాట్రవెల్లి ఎంద జరిగండ్రి ఎంద చేట. ఎస్, అలీ గారు అనుకున్నారు కదా, ఆయన రావట్లేదు. ఆయన ప్లేస్లో ఈసారి వాళ్ళ బ్రదర్ని పంపిస్తున్నారు. ఎస్, కయ్యూమ్ రాబోతున్నారు నర్తనశాల 2లో సెలబ్రిటీ కింద. అండ్ అది కూడా ఒక వండర్ఫుల్ కాజ్. ఈ కామన్ మ్యాన్ ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ని సపోర్ట్ చేయడానికి, ముందుకు నడిపించడానికి. అలీ గారి స్టైలు ఈయనలో కూడా కాస్తుందండోయ్. ఆయన డ్యాన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ సెలబ్రిటీ నర్తనశాల 2, కయ్యూమ్. హాయ్, ఇంట్రడక్షన్ ఇవ్వాల్సింది అవసరం లేదనుకుంటా. డ్యాన్స్ అంటే అందరికీ ఇష్టం, పిచ్చి కూడా. చాలామంది దాన్ని ప్యాషన్గా తీసుకుంటారు, చాలామంది దాన్ని ప్రొఫెషన్గా తీసుకుంటారు. కానీ ఫస్ట్ టైం నేను మీ ముందుకు వస్తున్న రియాలిటీ షో ద్వారా డ్యాన్స్ అంటే నాకు కూడా పిచ్చే. చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చేశాను, ఒకటిగా మోర్ దెన్ 100 మూవీస్ చేశాను ఇప్పుడు దాకా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మాసప్ ట్యాంక్ అయ్యా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ. నాది కొత్త కాదు సార్, మీదే బోని. వెరీ గుడ్. నా టీవీ కూడా కార్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఎంత తీసుకుంటావు? మీ ఇష్టం సార్, బోని బేరం. 50 రూపీస్. ఓకే సార్. 40. అదేంటి సార్? 30. అదేంటి సార్ అలా జరిపోతున్నారు? నీలాగా చెడు బతికినాను కాదు, బతికి చెట్లండి. డోంట్ మిస్ నర్తనశాల 2. హాయ్, నా పేరు మమత. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నర్తనశాల 2లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఫైవ్ ఇయర్స్ నుంచి నేను డాన్స్ ఫీల్డ్లో చేస్తున్నాను. సో నేను మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. అది నాకు నర్తనశాల 2 ద్వారా వచ్చింది. నేనైతే కొరియోగ్రఫీ చేయడానికి రెడీ, కానీ నాకు వచ్చే స్టార్ ఎవరో నాకు తెలీదు. సో ఖచ్చితంగా నేనేంటో ప్రూవ్ చేస్తాను ఈ నర్తనశాల 2లో. సౌత్ ఇండియాలో ఎంతోమంది సూపర్ స్టార్స్తో స్క్రీన్ని షేర్ చేసుకున్న ఈ హీరోయిన్ ఫర్ ద ఫస్ట్ టైం బుల్లితెర మీద డ్యాన్స్ కొరియోగ్రాఫర్తో జతకట్టబోతున్నారు. అది కూడా ఒక వండర్ఫుల్ కాజ్ కోసం. మనసున వింత ఆకాశం మెరుపులు చిందే మన కోసం, తారలకే తడుకు బెడుక ప్రతి మలుపు ఎవరికెరుక. ఎస్, షీఈస్ నన్ అదర్ దాన్ లైలా. అటు వెండితెర, ఇటు కామన్ మ్యాన్, ఇద్దరి జోడీలతో మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతోంది నర్తనశాల 2. డ్యాన్స్ అంటే ఒకే ఏజ్ గ్రూప్కి సంబంధించింది కాదుగా. డ్యాన్స్ అంటే అందరిది అని ప్రూవ్ చేయడానికే మన ముందుకు వస్తుంది నర్తనశాల 2. అందుకే నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ మీ అందరికీ సుపరిచితురాలు అండ్ వండర్ఫుల్ సీనియర్ వర్సటైల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గారు. ప్రేక్షక మహాశైలకు మీ జయలలిత శుభాభినందనలు. ఇదేమిటి ఈవిడ నర్తనశాలకు వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ నర్తనశాలలో నన్ను పార్టిసిపేట్ చేయమని అడగడం, నేను చాలా ధైర్యంగా ఒప్పేసుకోవడం, నిజంగా ఇదంతా కళా నిజం అనిపిస్తోంది. ఎందుకంటే నర్తనశాల 1 చూసినప్పుడు నేను ఈటీవీలో చాలా చాలా ఎగ్జైట్ అయినాను. అసలు ఎంత బాగా చేస్తున్నారు, ఇంత టాలెంట్, ఇంత డాన్సర్స్ ఉన్నారా మన దగ్గర అనేసి చాలా ఆశ్చర్యపోయినాను.
నాకంటే కొంచెం యంగ్స్టర్స్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అయినా కూడా నా ఏజ్ చూసుకోకుండా నేను డాన్సర్ని అని ప్రూవ్ చేసుకోవాలి. ఎన్ని ఎపిసోడ్స్ వరకు ఉంటానో తెలీదు, ఎలిమినేట్ అయితే అయ్యాను. నర్తనశాల స్టేజ్లో మాత్రం నేను ఒక డాన్సర్గా ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఉత్సాహంతో ఇది ఒప్పుకోవడానికి కారణమైతే, ఇంకొక కారణం నాకు ఇచ్చే ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్, కానీ చాలామందికి తెలియదు ఇంత మంచి డాన్సర్స్ ఉన్నారని. సో తన టాలెంట్ నా ద్వారా చూపించుకుంటూ తనకి ఒక లైఫ్ ఇవ్వడానికి కారణం అవుతుంది. ఇలాగ ఎంతోమంది మాస్టర్స్ బయటికి వస్తారు అనే ఒక మెయిన్ రీజన్ తోటి ఇది ఒప్పుకోవడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ నర్తనశాల 2 చేస్తున్నందుకు నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను, చాలా టెన్స్డ్గా ఉన్నాను. వాళ్ళందరూ యూత్, నేను ఏజ్ పరంగా కాకపోయినా మనసు పరంగా యూత్, ఎప్పుడూ యూతే. సో నేను కూడా ఏంటని ప్రూవ్ చేసుకుంటాను అని ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈ నర్తనశాల 2, నర్తనశాల 1 కంటే కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, దీని ద్వారా ఎంతోమంది డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ ప్రపంచానికి తేలాలని మరీ మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. డోంట్ మిస్ నర్తనశాల 2. నర్తనశాల 2లో నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ నిజంగా ఒక వర్సటైల్ యాక్టర్. ఎన్నో భాషల్లో, ఎన్నో మూవీస్లో మనందరినీ డిఫరెంట్ క్యారెక్టర్స్లో అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు ఈ వ్యక్తి. ఈయన ఇప్పుడు మన నర్తనశాల 2లో రాబోతున్నారు ఒక వండర్ఫుల్ కాస్ట్తో. అండ్ ఎస్, హీ ఈస్ పృథ్వీ. నమస్తే, నా పేరు పృథ్వీరాజ్. నర్తనశాల 2 అందరికీ డాన్స్ అంటే ప్రేమ, డాన్స్ అంటే ఇష్టం. నాకు డాన్స్ అంటే పిచ్చండి. I'm crazy about dancing. I love dancing. So I watch all dance shows. Tamil, Telugu, Malayalam, Hindi, English. Any kind of dance shows అంటే మనం బయట అవుట్డోర్ వెళ్ళినప్పుడు come back and keep on sing dance show. ఎంత బాగా ఆడుతున్నారు. సో ఇలాంటి నేను ఒక ఛానల్ సర్చ్ చేసినప్పుడు I came upon నర్తనశాల అని డాన్స్ చేస్తున్నారు ఈ టీవీ యాక్టర్స్ అది ఇది. I'm like, wow, such good dancers, such a మంచి షో. యాక్చువల్లీ నిన్న నేను ఒక షో చూశానండి ఈ టీవీలో. సార్, ఇట్ ఈస్ వెరీ పాపులర్, ఇట్ ఇస్ #1 షో. అవునా అని ఆఫ్టర్ దట్ రెగ్యులర్లీ ఐ కెప్ట్ వాచింగ్ ద షో. ఇప్పుడు ఏమైందంటే ఆ సీజన్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ టైంలో ఈ షో వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ వీఆర్ టాకింగ్ ఫ్రమ్ యా నా స్మాల్ ఒక భయం వచ్చింది. ఏంటంటే సార్ మీరు మన షోలో జడ్జ్గా రావాలి అని అడుగుతారో ఏమో. సో ఐఎమ్ లైక్ హోపింగ్. ఐ సెడ్ హలో సార్, సి థింగ్ ఇస్ ఐ హోప్ యూఆర్ నాట్ కాలింగ్ మీ టు బీ ద జడ్జ్. నాకు డాన్స్ చేయాలి, నాకు డాన్స్ చేయడానికి ఏదైనా అవకాశం. సార్ అదే సార్, అందుకే ఫోన్ చేస్తున్నారు సార్, ఈసారి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దీస్ యాక్టర్స్ అండ్ దీస్. ఐఎమ్ లైక్ వావ్. సో నేను ఐఎమ్ డామ్ హ్యాపీ టు బీ ఇన్ నర్తనశాల సీజన్ 2. సార్ మీరా? వాట్ ఏ సర్ప్రైజ్ సార్. నా పేరు సుబ్బారావు సార్, నేను మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ. నాకు పిచ్చి సార్ మీ సినిమాలో ఫైటింగ్లు అంటే. మొన్న రెచ్చిపోతే చచ్చిపోతే సినిమాలో ఆ విలన్ చేయికి దాంతోనే వాడిని కొట్టారు చూడండి. ఓ సూపర్ సార్. నదర్ థింగ్ ఇస్ నేను మై డాన్సింగ్ దోస్ డేస్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ 15-20 years బ్యాక్ అండి. అప్పుడు ఎలా అంటే డాన్స్ షోస్, ఫ్యాషన్ షోస్ అండ్ ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి, సార్ ఐఎమ్ గుడ్ డాన్సర్ సార్. అవునా, నీకు డాన్స్ వచ్చా? అవును సార్, చూపించండి అంటే. మన కార్ ఉంది కదండి, కార్ బానెట్ ఓపెన్ చేసి మ్యూజిక్ పెట్టి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, తార్ రోడ్ మీద వీ యూజ్డ్ టు డూ బ్రేక్ డాన్స్ అండ్ స్పిన్నింగ్ ఆన్ ద హెడ్ అండ్ ఎగ్ రోల్ అండ్ సిజర్ రోల్ ఫుల్ దెబ్బ. అయినా కూడా సార్ అంటే డాన్స్ మీద అంత ప్రేమ పిచ్చి. అండ్ హౌ ఎల్స్ టు షో అవర్ టాలెంట్.
కానీ ఇప్పుడు చూడండి ఇట్స్ లైఫ్ ఇస్ బికమ్ సో గుడ్ ఫర్ యంగ్ యాక్టర్స్, యంగ్ డాన్సర్స్ అండ్ ఆర్టిస్ట్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఆఫీస్కి వెళ్తూ కావాలని బటన్ తిరుగుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు నుదుటి మీద ఇంకా ఇంకేంటి నా కర్మ. ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సీరియల్స్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే ఫీమేల్ కొరియోగ్రాఫర్ విత్ అ సెలబ్రిటీ డాన్సర్, సెలబ్రిటీ యాక్టర్. సో దిస్ కొరియోగ్రాఫర్, the girl who's going to dance with me, I'm very envious about her. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎంత మంచి అవకాశం దొరికిందండి. అండ్ సచ్ ఎ గ్రేట్ థింగ్ బికాస్ I will work hard so that she can win and she can become a big choreographer. Already I've done 114 Telugu films. Altogether I've done 200 films. So ఒక full cycle వచ్చాం. ఏ డైలాగ్? నా కంటి చూపే సైలెంట్, నేను రియాక్ట్ అయితే అంత వైలెంట్. వీళ్ళ పరిస్థితి ఊహించుకుంటుంటే నాకు భయం వేస్తుంది సార్. This show is just fun for me, but for that girl, for the girl, it's a life-breaking moment. This show, will change her life. So I'm looking forward to this show, and I know that there's going to be a lot of hangama in show lo. So tappakunda ee show chudandi. ఎవరైనా ఎప్పుడైనా దొంగది గాయం 2లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసిన ఈ వండర్ఫుల్ హీరోయిన్ మన నర్తనశాల 2లో అడుగు పెట్టబోతున్నారు, పర్ఫామ్ చేయబోతున్నారు. షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ టాల్ అండ్ షీఈస్ వెరీ వెరీ గ్లామరస్. విమలా రామన్. This is Sai Kiran. యాక్చువల్లీ నాకు ఆర్టిస్ట్గా జన్మనిచ్చిన తల్లి అంటే ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పొచ్చు. ఈటీవీలో నా ఫస్ట్ సీరియల్ శివలీలలు అని ఒక 12 years బ్యాక్ చేశాను. దాని తర్వాత నా ఫస్ట్ ఫిలిం కెమెరాని నేను లైఫ్లో ఫస్ట్ టైం చూసింది నువ్వే కావాలి అనే సినిమాతోనే. సో దానివల్ల నాకు మంచి లైఫ్ వచ్చింది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చిలుకయ్యింది, చిలుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. నేను కూడా ఎవరికో ఒకరికి అలా హెల్ప్ చేయాలి, ఒక లైఫ్ ఇవ్వాలి అని నేను ఎప్పుడు అనుకునేవాడిని. సో ఈ నర్తనశాల 2 వల్ల ఒక కొరియోగ్రాఫర్కి నేను లైఫ్ ఇస్తున్నాను అనే విషయం ఇట్స్ రియలీ టచింగ్. అండ్ ఎస్పెషలీ ఫర్ దట్ ఐ వాంట్ టు డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డూ ఇట్ వెల్. నేను ఇంతవరకు చేసిన సినిమాల్లో పెద్దగా డాన్స్ మీద ఆధారపడ్డ క్యారెక్టర్స్ ఏం చేయలేదు. సో నాకు ఆ మనసులో ఆశ ఉండిపోయింది. ఐ వాంట్ టు షో పీపుల్ వాట్ ఐ కెన్ డూ. సో ఈ షో ద్వారా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్స్ స్టైల్స్లో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. నేను ఒకరికి లైఫ్ ఇవ్వడానికి రెడీ, బట్ ఆ లైఫ్ తీసుకోవడానికి ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్. లెట్స్ సీ హూ ద లక్కీ పర్సన్. చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో
timing, come on, right లలో రంగు. నర్తనశాల 1 చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. వాళ్ళు తీసుకునే డ్యాన్స్ కాన్సెప్ట్స్ కానీ, వాళ్ళు డ్యాన్స్ చేసిన తర్వాత దాన్ని కమెంట్స్ని దీన్ని హ్యాండిల్ చేసి నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో బాగా చేయడం, ఇట్ వాజ్ ఆల్ వెరీ నైస్. అండ్ ద వే దే హ్యాండిల్ ద షో, ఇట్ వాజ్ వెరీ రియల్. అనవసరమైన డ్రామాలు అవి ఇవి లేకుండా నిజంగా ఇట్ వాజ్ వెరీ డిస్పాషనేట్ అండ్ క్లియర్ షో. దానివల్ల నాకు నర్తనశాల అంటే యాక్చువల్గా నచ్చింది. కోస్తలలో కింగు, మార్చతన రంగు, పక్కా ప్లానింగ్. ఇప్పటి వరకు నా లైఫ్ని నేను ఫామ్ చేసుకున్నాను, నా కెరియర్ని నేను ఫామ్ చేసుకున్నాను. అలాగే నేను చేసే ఒక యాక్షన్ వల్ల, నేను చేసే ఒక హార్డ్ వర్క్ వల్ల వేరే ఒకరి కెరియర్ ఫామ్ అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే దానికన్నా మించిన హ్యాపీనెస్ ఇంకే యాక్టర్కి దొరకదు. సో నర్తనశాల 2 నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నర్తనశాల టీం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I'm glad that Nartanashala has come up with Nartanashala 2. దీంట్లో మా కోస్టార్స్ అందరితో కలిసి మేము పర్ఫామ్ చేయబోతున్నందుకు నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఐఎమ్ ష్యూర్ Nartanashala 2 will rock. హాయ్, నా పేరు మహేష్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. డైరెక్ట్గా మూవీ స్టార్కే కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ నాకు దొరికిందండి. ఆ ఛాన్స్ నేను డెఫినెట్గా యూజ్ చేసుకుంటా. నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా, సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. నేను మీ ముందుకు నర్తనశాల 2 ద్వారా నేను రాబోతున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. నర్తనశాల 2లో నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీని చూస్తే చాలండి అందరికీ కితకితలు వచ్చేస్తాయి. అంటే కితకితలు పెట్టకపోయినా నవ్వు వస్తుంది. అంత వండర్ఫుల్ యాక్ట్రెస్ ఈవిడ. కట్అవుట్కి పెర్ఫార్మెన్స్కి అస్సలు సంబంధం లేని ఈవిడ స్టేజ్ మీదకి వచ్చిందంటే నిజంగా అదిరిపోవాల్సిందే. ఎస్, నర్తనశాల 2లో నెక్స్ట్ రాబోతున్న ఈ సెలబ్రిటీ గీతా సింగ్. హాయ్, హలో, నమస్తే అండి. తెలుసు కదా మీ కితకితలు గీతా సింగ్. నేను ఏం లేదండి, ఎందుకు మీ ముందు ఇలా ఎందుకు వచ్చాను అంటే ఒక పెద్ద హాట్ న్యూస్ ఒకటి చెప్పాలన్నమాట. పెద్ద హాట్ అని కాదండి, జస్ట్ ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పాలి మీకు. ఏం లేదండి, నేను కూడా నర్తనశాలలో చేస్తున్నాను డ్యాన్స్. పాపం మీ ఏమైపోతారో, మీ చుట్టాలు ఏమైపోతారో, మా చుట్టాలు ఏమైపోతారో నాకు కొంత టెన్షన్గా ఉంది. ఎందుకంటే నేను వేసే స్టెప్స్కి ఒకసారి వేసాను, బ్యాంకాక్లో సునామీ వచ్చింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇంతవరకు రాలేదు కాబట్టి భయపడుతున్నాను అనమాట. అందుకే మీ ముందు ఇలా చెప్పాలని చెప్పి ఇవాళ వచ్చాను నేను. సో చాలా హ్యాపీగా ఉంది, కానీ మీకు టెన్షన్గా ఉంది నాకు అర్థమైంది. సో మీరు నాలాగా నవ్వుతూ కవర్ చేయండి. యాక్చువల్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ వచ్చేసి నాకు కితకితలు అండి మూవీ. ఎంటర్ ది డ్రాగను కూర్చో కేశవాయన
నేను వాళ్ళకి గర్వంగా చెప్పుకుంటున్నాను ఈవీ గారి ద్వారా నాకు ఆ మూవీ వచ్చింది అని చెప్పేసి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే నాకు కొరియోగ్రాఫర్ నన్ను అనుకోవాలి, ఓకే గీతా సింగ్ త్రూ నాకు ఒక నర్తనశాల 2 వచ్చిందని చెప్పి. సో నేను అలా భావిస్తున్నాను. సో ఐ విష్ మై కొరియోగ్రాఫర్ ఆల్ ది బెస్ట్. బాగా తినమ్మా, నాలాగా బాగా పుష్టిగా ఉండు. వీ హ్యావ్ టు రాక్ నర్తనశాల 2. ఓకే. లేడీస్ కూడా బ్రేకింగేనా? వాళ్ళు ఆడవాళ్ళు కాదండి, ఆది పరాశక్తులు. ఆ మాటకొస్తే మర్డర్ ప్లాన్ చెప్పేది వాళ్ళేనండి. ఏం లేదండి, నర్తనశాల 1 చూశాను. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే నాకు ప్రశాంతి శ్రీరాజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. నేను ఎప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసేదాన్ని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అలా అని చెప్పి నేను కూడా అనుకున్నాను, అబ్బా నాకు ఇలా ఛాన్స్ వస్తే బాగుంటుంది, నర్తనశాల 2 ఏమైనా స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాను. బట్ సడన్గా ఐ గాట్ ఏ కాల్ అండి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో నేను ఎప్పుడెప్పుడు షూట్లో వెళ్తాను, ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేస్తాను, ఎప్పుడెప్పుడు నా బాడీ కాస్త స్లిమ్గా చేస్తాను. అంటే వాకింగ్గా చేయొచ్చు కానీ డ్యాన్స్ చేస్తే నాకు కూడా హ్యాపీ, మీకు కూడా హ్యాపీగా చూసినందుకు. యాక్చువల్లీ నర్తనశాల 2లో నాకు ఒక కొరియోగ్రాఫర్ ఇస్తున్నారు. సో నేను ఏమాత్రం మిస్టేక్ చేసినా ఆ ఎఫెక్ట్ అంతా నా మార్క్స్ మీద కూడా కాదు, నా కొరియోగ్రాఫర్ మీద పడుతుంది. సో నాకు చాలా భయం అనమాట, ఎలా పర్ఫామ్ చేస్తాను ఏంటో అనేది. సో తూచి నేను ఆ కొరియోగ్రాఫర్తో చేయాలి, హార్డ్ వర్క్గా చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ మై కొరియోగ్రాఫర్ ఆల్ ది బెస్ట్ టు హిమ్. ఎందుకంటే నాకు కూడా భయం, అసలు నేను అంత పెద్ద డాన్సర్ ఏం కాదు. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ దే ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట, షోస్ ఏవో చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆయనకు ఒక నేను మంచి లైఫ్ ఇవ్వాలి, ఆయన ఫ్యూచర్లో నేను కొరియోగ్రాఫర్ గీతా సింగ్ గారితో చేశాను, నర్తనశాల 2లో చేశాను. సో తన వల్ల ఇలా వచ్చాను అని తను ఎక్కడ చెప్పే వస్తుంది, తన మనసులో అనుకుంటే చాలని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు మై కొరియోగ్రాఫర్ బీ రెడీ. నన్ను తక్కువ అంచనా వేసుకోకు, నన్ను ఏదో 0 సైజ్ చేయాలనుకోకు, నీకు 100 సైజ్ చేస్తాను నేను. సో వీ హ్యావ్ టు రాక్ నర్తనశాల 2. ఓకే, భయపడకు, నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. డోంట్ మిస్ నర్తనశాల 2. హాయ్, నేను హుసేన్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టం కాదు, ప్రేమ. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. నాకు చాలా హ్యాపీగా ఉంది, బట్ హ్యాపీతో పాటు కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ స్టార్కి కొరియోగ్రఫీ చేయడమే కాదు, ఆ స్టార్తో పాటు కలిసి స్టేజ్ పైన పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ కూడా దీంట్లో ఉంది. నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో, 2 అక్షరాల ప్రేమకి ఎన్ని సెక్షన్లు ఎందుకో. I love you, నా ఊపిరి ఆగిపోయినా. I love you, నా ప్రాణం పోయినా. ఈ టెన్షన్స్ అన్ని పక్కన పెడితే నేను ఏ టాలీవుడ్ స్టార్కి కొరియోగ్రఫీ చేయాలో ఓకే, ఏ స్టార్ వచ్చినా ఓకే, నేను నా కొరియోగ్రఫీతో, నా పర్ఫార్మెన్స్తో, నాలో ఉన్న టాలెంట్ అని నేనేంటో డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాను, మీ అందరికీ చూపిస్తాను. ఈయన చేసిన సినిమాలు, ఈయన చేసిన పాత్రలు చాలానే ఉన్నాయి. ఈయన చూడగానే టక్కుమని గుర్తుపడతారు, హీజ్ రాజా రవీంద్ర అని. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటో తెలుసా అండి, హీజ్ ఎ క్లాసికల్ డాన్సర్ టూ. సో రాజా రవీంద్ర గారు మన నర్తనశాల 2లో ద నెక్స్ట్ సెలబ్రిటీ. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందం సీరియల్ ద్వారా సుందరం అని మీ అందరిలో చాలామందికి తెలుసు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక డ్యాన్స్ షో ద్వారా వద్దాం అనుకున్నాం. నా చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం.
యాక్చువల్గా డ్యాన్స్ కోసం చెన్నై వెళ్తే అనుకోకుండా సినిమాలో అవకాశం వచ్చింది. డ్యాన్స్ చేసి చాలా ఏళ్ళైంది, దగ్గర దగ్గర ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయి ఉంటుంది. మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఏదో కష్టపడుతున్నా, మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని. మెయిన్ నర్తనశాల చూశాను, మా టీవీ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అది చూసి ఇన్స్పిరేషన్గా నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనుకున్నా. అనుకోకుండా అడిగారు, నేను ఒప్పుకుని ఇది చేస్తున్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్, రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఇది దూలం నాగేశ్వర గారు గారా, ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. ఈ డ్యాన్స్ షో నర్తనశాలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఒక డ్యాన్స్ బాగా తెలిసిన టాలెంటెడ్ వ్యక్తి ఈ సెలబ్రిటీతో పాటు డ్యాన్స్ చేస్తారు. సో ఈ షో వల్ల ఆ డ్యాన్సర్కి వాళ్ళకున్న వర్త్కి మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చి పెద్ద డ్యాన్స్ మాస్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సినిమాలో అవకాశాలు వచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నాకు ఈ షో చాలా బాగా నచ్చింది. నాకు తెలిసిన డ్యాన్స్ చేసి మిమ్మల్ని అందరిని అలరించడానికి అతి త్వరలో మేము ముందుకు వస్తున్నాం. మిగిలిన వాళ్ళగా మన డ్యాన్స్ రిహార్సల్ క్లిప్పింగ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే నేను చాలా సీక్రెట్గా చేస్తున్నాను కాబట్టి. సెలవు. చూశారు కదండి, నర్తనశాల 2లో పార్టిసిపేట్ చేయబోతున్న మన వెండి తెర సెలబ్రిటీస్ అండ్ అలాగే డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్. మరి ఈ షో మొత్తాన్ని జడ్జ్ చేయడానికి, వీళ్ళందరికీ మార్కులు ఇవ్వడానికి, వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి మన ముందుకు వస్తున్నారు మన నర్తనశాల 1లో సూపర్ జడ్జిమెంట్తో సూపర్ కూల్గా యాక్ట్ చేసిన మన జడ్జెస్ చిన్ని ప్రకాష్ మాస్టర్ అండ్ సిమ్రంజీ. వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి మీ ముందుకు రాబోతోంది నర్తనశాల 2. సరికొత్త డ్యాన్సులతో, సరికొత్త జోడీలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తోంది నర్తనశాల 2. సీ యు దేర్.